సిద్దిపేటలో పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పాలనలో కన్ఫ్యూజన్లో ఉందన్నారు. 1,00,000 కోట్లు కక్కిస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు డబ్బులు లేవని అంటుందని విమర్శించారు. ఉద్యోగులపై ఉపాధ్యాయుల సెలవులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన పోలీస్ క్యాంటీన్, కాప్స్ ఫిట్నెస్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నాయకురాలు శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ని సైకోగాడు అనడాన్ని ఖండించారామె. ఇంట్లో కాల్పుల సమయంలో వైఎస్ఆర్ ఆదుకోవడం మర్చిపోయారా అని ప్రశ్నించారు. బసవతారక ఆసుపత్రికి బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాని పరిస్థితుల్లో జనం ఉన్నారన్నారు. త్వరలో గద్వాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రాజీభవన్లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పార్టీ రాష్ట్ర నాయకులు, స్కైలాబ్ నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బెల్ట్ షాప్ వద్ద జరిగిన ఘర్షణను యూరియా గొడవగా బీఆర్ఎస్ చిత్రీకరిస్తుందని ఆరోపించారు. వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులకు ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ అవసరమని విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ చంద్రిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నటుడు సుమన్ ప్రత్యేక పూజలు చేశారు. సోమేశ్వర ఆలయానికి రావడం తన అదృష్టమని అన్నారు. శివుడు సోమేశ్వరుడిగా, మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామిగా ఒకే కొండపై కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత అని తెలిసిందని చెప్పారు. కొండపై ప్రశాంతత వాతావరణం ఉందని, ఇక్కడ శివకేశవులు పవర్ఫుల్ అని కొనియాడారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగులను, సిఐటియు నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకోవడం అవివేకమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో వారిని కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సోషల్ మీడియా టీం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని టీం ఆరోపించింది. నకిలీ ఖాతాలను వెంటనే గుర్తించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలో వివాహిత తోట ఝాన్సీ అనుమానాస్పదంగా మృతి చెందింది. గొడవ తర్వాత భర్త పెద్దిరాజు కొట్టి చంపాడంటూ ఝాన్సీ బంధువులు ఆరోపించారు. ఉరివేసుకుని చనిపోయిందని భర్త చెప్పడంపై బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో భద్రతా చర్యలో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డాగ్, బాంబు స్క్వాడ్లతో ఆలయ పరిసరాలు, రైల్వే స్టేషన్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై దృష్టి పెట్టాలని అధికారులకు భక్తులు సూచించారు.